మనకి రేపు సెప్టెంబర్ 9th నుంచి సెప్టెంబర్ 28th వరకు ఏషియా కప్ జరగబోతోంది కదా. మరి ఈ ఏషియా కప్లో అసలు టీమిండియా స్క్వాడ్ ఎవరెవరిని ఇంక్లూడ్ చేయాలి అనేది పెద్ద మిస్టరీగా మారిపోయింది. సో దాంట్లో భాగంగానే ఇప్పుడు ఎవరున్నా లేకపోయినా సరే ఖచ్చితంగా ఒక బౌలర్ మాత్రం ఉండి తీరాల్సిందని చెప్పేసి సౌరవ్ గంగూలీ సజెస్ట్ చేయడం జరిగిందనమాట. అయితే గంగూలీ ఎవరి గురించి చెప్తున్నాడు అంటే ముఖేష్ కుమార్ గురించి. ఎందుకంటే ముఖేష్ కుమార్ ఇప్పటి వరకు చూసుకుంటే మన T20 క్రికెట్లో ఏకంగా 17 మ్యాచెస్ ఆడి 20 వికెట్స్ తీసుకున్నాడు. దాని తర్వాత టెస్ట్ క్రికెట్లో చూసుకున్నా సరే 36 వికెట్స్ తీసుకున్నాడు అనమాట. అయితే దీంతో పాటు మరి గంగూలీ చెప్తుంది ఏంటంటే అతనికి చాలా మంచి స్కిల్స్ ఉన్నాయి. దాని తర్వాత UAE కండిషన్స్ కూడా చాలా అనుకూలత అతనికి. సో దాంతోపాటు దేశవాళీ క్రికెట్లో చూసుకున్నా సరే అతను మంచిగా పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సో కాబట్టి ఈసారి ఏషియా కప్కి ఖచ్చితంగా ముఖేష్ కుమార్ స్క్వాడ్లో ఉండి తీరాల్సిందే అని చెప్పేసి సౌరవ్ గంగూలీ అయితే మాట్లాడడం జరిగిందనమాట. అయితే దీంతో పాటు మరి ముఖేష్ కుమార్ అంతకుముందు ఇండియా హిస్టరీ కనుక ఒకసారి చూసుకుంటే ఇండియాలో కరంగేట్రం చేసి ఒక 2 years పైన అవుతుంది. మరి లాస్ట్ ఇయర్ మనకి లాస్ట్ జూలైలో మరి లాస్ట్ మ్యాచ్ ఆడినట్టున్నాడు అనమాట. అయితే మరి ఇండియా టీం తరఫున ఆడినప్పుడు కూడా అతని పర్ఫార్మెన్స్ మంచిగానే ఉంది. సో కాబట్టి అతని ఫిట్నెస్ ఇష్యూస్ కూడా ఏం లేవు కాబట్టి మరి సౌరవ్ గంగూలీ ఇతని పేరునైతే సజెస్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో మరి ముఖేష్ కుమార్ ఉండాలా లేదా, సో దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కూడా తెలియాలి కదా. సో కింద కామెంట్ చేసేయండి.